ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను ఇంకొంచెం పేదల మీద దృష్టి పెట్టి ఇంకొంచెం పేదలకు హెల్ప్ అయ్యేటట్టు చేస్తే ఎస్సీలకు సంబంధించిన దాంట్లో ఒక 3-4 కులాలు ఇప్పుడు మెయిన్ కులాలు ఉన్నాయి సార్. అందులో 50-60 కులాలు కూడా ఉన్నాయి మా ఎస్సీ దాంట్లో. అంటే దాంట్లో కొంచెం ఇంకా అంటే 15% కన్నా ఇంకొంచెం పెంచుకొని ప్రభుత్వం ద్వారా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ద్వారా అన్నారు కదా, వాళ్ళ ద్వారా పోరాడి ఇప్పుడు 42% అంటే దాంట్లో కూడా చాలా కులాలు ఉన్నాయి సార్, పేదవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, లేదనే సమస్య కాదు. కానీ ఇక వాళ్ళు పోరాడుతూ ఉర్రు ఇప్పటికైనా బాగానే. ఇక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళకపోవడానికి కారణం అంటే మేము 2006 నుంచి టీడీపీలో ఉన్నాం. ఫస్ట్ 2006 నుంచి నేను 2013 దాకా ఉప సర్పంచ్గా ఉండుంటి. ఇక ఆ తర్వాత ఇప్పటికీ ఆయన వచ్చిన సంది అయితే ఒక 6-7 మీటింగ్లకు మమ్మల్ని పోయినాం మేము. ఆయన ద్వారా పోయి యాక్టివ్గానే పని చేస్తుండు, ఆయన కూడా బాగానే సంతోషం ఉంది. వాళ్ళమ్మ అయితే ఇంతకుముందున్న ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారానే వీళ్ళు పేపర్లు ఇప్పుడు ఇచ్చారు ఒకటి ఉద్యోగాల విషయంలో. ఇక రైతుల విషయానికి వస్తే మాత్రం రుణమాఫీ అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినందువల్లనే మా ఎస్సీలు కనీసం ఈ స్థాయిలోనన్నా ఉన్నారు నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆయన రాజ్యాంగం రాయలేకపోకుంటే నమస్కారం. నమస్తే అండి. మీ పేరు, మీరు నిర్వహించిన పదవులు? నా పేరు దారా వెంకటేష్. నేను ఇంతకుముందు ఉప సర్పంచ్గా చేసిన, తర్వాత రెండోసారి ఎంపీటీసీగా చేసిన. అప్పటి నుంచి కూడా ఫస్ట్ టీఆర్ఎస్, ఇక అప్పటి నుంచి కూడా దాంట్లోనే కంటిన్యూ అయినా. ఇప్పుడు కూడా దాంట్లోనే కంటిన్యూగా ఉన్నాం. ఇప్పుడైతే ఇక దాంట్లో ఏం పదవి లేదు, ఇప్పుడు సీనియర్ నాయకుడిగానే ఉన్నాను అన్నట్టు. కాంగ్రెస్ పాలన ఎలా ఉంది? పెద్దలు సంతృప్తిగా ఉన్నారా? ఇక ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం కొంచెం పేదల మీద ఇంకా దృష్టి పెట్టట్లేదు. అంటే వాళ్ళు ఇచ్చిన హామీలను ఇంకొంచెం పేదల మీద దృష్టి పెట్టి ఇంకొంచెం పేదలకు హెల్ప్ అయ్యేటట్టు చేస్తే ఇంకా బాగుంటుందని మేము వాళ్ళను కోరుకుంటున్నాము. అంటే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం కూడా చేసింది చేయలేదనే సమస్య కాదు, వీళ్ళు ఇచ్చిన హామీలను కొంచెం పేదలకు బాగా హెల్ప్ అయ్యేటట్టు చేయాలని మేము వాళ్ళను ఇప్పుడున్న ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అంటే ఒక రకంగా చెప్తురు బాగానే, కాదనే సమస్య కాదు. కానీ అంటే అవి కరెక్ట్ పేదలకు అందట్లేదు. పేదలకు అందాలని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. నేను ఇప్పుడు ఒక ఇందిరమ్మ ఇల్లు అంటురు, ఒక పింఛని అంటురు, పింఛన్లు కూడా కరెక్ట్ కొంచెం టైంకు రావట్లేదు. అటువంటివి కూడా కొంచెం ఆ పేదల మీద దృష్టి పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పేదలకు కొంచెం ఇంకా మంచి ఉపయోగాలు కలిగించాలని చెప్పి మేము వాళ్ళను ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎస్సీ వర్గీకరణ ఎలా జరిగింది? ఇక ఎస్సీ వర్గీకరణ విషయంలో అంటే ఇంకొంచెం ఇప్పుడు ఎస్సీలకు సంబంధించిన దాంట్లో ఒక 3-4 కులాలు ఇప్పుడు మెయిన్ కులాలు ఉన్నాయి సార్. అందులో 50-60 కులాలు కూడా ఉన్నాయి మా ఎస్సీ దాంట్లో. అంటే దాంట్లో కొంచెం ఇంకా అది ఇప్పుడు ఉన్న 15% కన్నా ఇంకొంచెం పెంచుకుంటే మనకే బెనిఫిట్ అవుతుండే సార్. అది కొంచెం మన దాంట్లోనే మనము అంటే మా ఎస్సీల దాంట్లోనే కొంచెం విడిపోతుర్రు. ఆ విడిపోయి కూడా కొంచెం ఇంకా మన వాళ్ళకే చాలా నష్టం జరిగింది అనిపిస్తుంది సార్ నాకైతే. మార్పులు అవసరం అంటారా? ఉపయోగం కలిగింది కలగలేదనే సమస్య కాదు, కానీ ఇంకొంచెం పెంచుకుంటే మన దాంట్లోనే మన వాళ్ళకు మన పిల్లలకు ఇంకా బాగా ఉపయోగం ఉండే అనేది నా అభిప్రాయం. అంటే 15% కన్నా ఇంకొంచెం పెంచుకొని ప్రభుత్వం ద్వారా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ద్వారా అన్నారు కదా, వాళ్ళ ద్వారా పోరాడి ఇంకొంచెం పెంచుకొని మన పిల్లలకే ఉపయోగపడుతుండే అనేది నా అభిప్రాయం సార్. బీసీ రిజర్వేషన్లపై మీ అభిప్రాయం? ఇప్పుడు 42% అంటే దాంట్లో కూడా చాలా కులాలు ఉన్నాయి సార్, పేదవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో, లేదనే సమస్య కాదు. కానీ ఇక వాళ్ళు పోరాడుతూ ఉర్రు ఇప్పటికైనా బాగానే. అంటే ఇక వాళ్ళు చేసే ప్రయత్నానికి వాళ్ళకు కూడా ఇంత ఫలితం ఉండాలని మేము అనుకుంటున్నాం సార్. కాంగ్రెస్ లోకి వెళ్ళకపోవటానికి కారణం? ఇక కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళకపోవడానికి కారణం అంటే మేము 2006 నుంచి టీడీపీలో ఉన్నాం. ఫస్ట్ 2006 నుంచి నేను 2013 దాకా ఉప సర్పంచ్గా ఉండుంటి. ఇక ఆ తర్వాత రెండోసారి ప్రజలు నాకు ఇంకొకసారి అవకాశం ఇచ్చారు ఎంపీటీసీగా. ఆ తర్వాత టీఆర్ఎస్లో వచ్చినాము. ఎమ్మెల్యే ద్వారానే మేము టీఆర్ఎస్లోకి పోయినాము ఆల్రెడీ. ఇక ఆయన కూడా ఇప్పటికీ టీడీపీలో టీఆర్ఎస్లో 4 సార్లు ముందుకు తెచ్చినాం, గెలిపించుకున్నాం. ఇక ఆయన మాకు ఇంకొకటి 2 పనులు కొంచెం మెయిన్ పనులే చేయలేకపోయింది. ఆ ఉద్దేశం మీద మేము కాంగ్రెస్ పార్టీలకు ఆయన తరఫున పోలేకపోయినాం. మెయిన్ అంటే మాకు రహదారి ఆల్రెడీ శాంక్షన్ అయింది, 2017 ఇట్లా శాంక్షన్ అయింది. అది మా ఊరికి రోడ్డు 100 ఫీట్ల రోడ్డు. ఆయనకి ఎన్నోసార్లు చెప్పిన కానీ కూడా ఇక ఆయన కొంచెం ఇక మా విలేజ్ మీద దృష్టి పెట్టలేకపోయిండు. ఇక ఆ పనులు చేయలేడని చెప్పి మేము ఆయన ద్వారా మేము ఇప్పుడు కాంగ్రెస్లోకి వెళ్ళలేకపోయినాం. కార్తీక్ రెడ్డి గారి పనితీరు ఎలా ఉంది? ఇప్పటికీ ఆయన వచ్చిన సంది అయితే ఒక 6-7 మీటింగ్లకు మమ్మల్ని పోయినాం మేము. ఆయన ద్వారా పోయి యాక్టివ్గానే పని చేస్తుండు, ఆయన కూడా బాగానే సంతోషం ఉంది. వాళ్ళమ్మ అయితే మాకు ఇంకా చాలా కొంచెం పరిచయం అన్నట్టు అప్పటి నుంచి కూడా, పెద్ద మనిషి ఆమె మేడము.
ఇక వాళ్ళ తరపున ఇక మనము ముందుకెళ్దామని ఇక ఇదే పార్టీలో ఉండి ఇదే కంటిన్యూ అవుతున్నాము. ఆయన అడుగుజాడలనే ముందుకెళ్దామని మేము ప్రయత్నం చేస్తున్నాం. ఇక కాంగ్రెస్ అందిస్తున్న పథకాలు అందరికీ చేరుతున్నాయా? ఇక ఉద్యోగాల విషయంలో అయితే వీళ్ళు వచ్చిన తర్వాత కొత్త నోటిఫికేషన్ ఏం లేదు. పాత నోటిఫికేషన్లో వీళ్ళు పేపర్లు ఇచ్చారు, కాదనే సమస్య కాదు, కానీ కొత్త నోటిఫికేషన్ అయితే ఏం లేదు. ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారానే వీళ్ళు పేపర్లు ఇప్పుడు ఇచ్చారు. ఒకటి ఉద్యోగాల విషయంలో. ఇక రైతుల విషయానికి వస్తే మాత్రం రుణమాఫీ అంటుర్రు. రుణమాఫీ కూడా కొంచెం అందరికీ జరగలేదు. ఇప్పుడు మా విలేజ్లోనే ఇంకో 15 మంది వరకు ఉన్నారు రుణాలు మాఫీ కాని వాళ్ళు కూడా. ఇక అటువంటిది ఇప్పుడు రైతు భరోసా అంటుర్రు. ఆ రైతు భరోసా కూడా అందరికీ రావట్లేదు. ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలోనే 4 నుంచి 5 ఎకరాల వరకు ఇచ్చినామంటారు. కనీసం మా ఊళ్ళో ఇప్పుడు అరెకరం ఉన్న వాళ్ళకు కూడా రాలేదు. ఇప్పుడు మాది మున్సిపలే కాదని అంటే మా ఊళ్ళో కనీసం ఒక 100 మంది దాకా రైతులు ఉంటారు. ఇప్పటికి కూడా కనీసం ఒక్కరికి కూడా ₹1 రాలేదు ఇప్పటికి ఈ రైతు భరోసా అనేది. ఇక అటువంటి విషయాలల్లో ఈ ప్రభుత్వం కొంచెం అధికారులకు దృష్టి పెట్టి పేదలకు న్యాయం చేయాలని మేము వాళ్ళని కోరుతున్నాం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని. రాజ్యాంగం కల్పించిన హక్కుల ద్వారా మీరు ఎలాంటి ప్రగతి సాధిస్తున్నారు? ఇక డాక్టర్ అంబేద్కర్ గారికి మా ఒక జై భీమ్. అంటే మా ఎస్సీ అంటే అంబేద్కర్ యూత్ ఇప్పుడు నేను చైర్మన్గా ఉన్నాను మామూలుగా. అంటే ఇంతకుముందు 2 సార్లు చేసినా, ఇప్పుడు కంటిన్యూ అట్నే మొన్ననే ఎన్నికలు జరిపారు అంబేద్కర్ యూత్ మా విలేజ్లో కూడా. ఇప్పుడు చైర్మన్గా ఉన్న దానికి అంటే అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసినందువల్లనే మా ఎస్సీలు కనీసం ఈ స్థాయిలోనన్నా ఉన్నారు నేను అనుకుంటున్నాను. లేకపోతే ఆయన రాజ్యాంగం రాయలేకపోకుంటే మేము ఏ స్థాయిలో ఉంటుంటేమో మేము ఊహించుకోలేని పరిస్థితి. అంటే ఆ అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే మాకు ఒక దేవునితో సమానం అనుకుంటాను నేనైతే. ఒక దేవుడు అనుకుంటాం. అంటే ఆయన ఆ రాజ్యాంగం రాసినందుకు కనీసం అంటే ఎస్సీ కులాలు అంటే అప్పుడు ఎంత ఘోరంగా ఉంటుందో మేము చదువుకున్నప్పుడు కొంచెం ఇక అప్పుడు సార్లు చెప్పాడు, అది ఊహించుకుంటే మరీ ఘోరం సరిగా అట్లా. అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళను కనీసం ఆ రాజ్యాంగం రాసినందుకు కనీసం ఈ స్థాయికన్నా వచ్చినాం. ఇప్పుడు తలుచుకుంటే నేనైతే ఒక దేవుడు అనుకుంటా అంబేద్కర్ గారిని. అంబేద్కర్ గారి నుండి ప్రతి ఒక్కరూ స్ఫూర్తి పొందాల్సిన అంశాలు ప్రత్యేకంగా అంటే ఆ అంబేద్కర్ గారి అడుగు జాడలను నడిస్తే వాళ్లకు మంచి భవిష్యత్తు ఉంటుంది యూత్కు అయితే. అంటే ఆయన రాజ్యాంగం రాసినటువంటి కొన్ని పాటిస్తే అంటే యూత్కు వాళ్ళకు మేము కూడా చెప్తా ఉన్నాము. ఇప్పుడు యూత్లో ఉన్న పిల్లలకు అందరికి కూడా అంటే ఇంకొంచెం దృష్టి పెడతలేరు వాళ్ళు. అంటే వేరే ఆలోచనలు పెట్టుకొని ఏదో ఒక రకంగా వాళ్ళ భవిష్యత్తుని వాళ్ళు కొంచెం వెనకకు పోతురు. అదంతా పోకుండా కూడా మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. అట్లని కొంచెం ఆ పిల్లలు ఏంటంటే అంబేద్కర్ అడుగుజాడలు అంటే ఆయన రాసినటువంటి స్ఫూర్తి ద్వారా ముందుకెళ్తే వాళ్ళ భవిష్యత్తు ఇంకా బాగుంటుంది అని మేము ఆ యూత్కు ఒక సందేశం చెప్పగలుగుతున్నాం. అంబేద్కర్ జయంతి నిర్వహణ కార్యక్రమం ఏంటి? ఇప్పుడు మా విలేజ్లో అయితే ప్రతి సంవత్సరం క్రికెట్ పోటీలు పెడతాం అంబేద్కర్ జయంతి నాడు. అంటే ఒక 2-3 రోజుల ముందు నుంటే ఉంటాయి ఆల్రెడీ పోటీలు. ఆ రోజు నాడు ఇక పెద్దల చేతుల మీదుగా వాళ్ళకి ప్రైజులు అట్లాంటివి ఇవ్వడం జరుగుతుంది. ఈసారి ఊరందరికి కూడా మేము లంచ్ ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసినాం. అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళకు ప్రైజులు ఇచ్చిన తర్వాత ఊరందరికి కూడా భోజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసినాం. ఈసారి ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికి ఎలాంటి సహకారం అందించాలి? ఎస్సీల అభివృద్ధి కోసం అంటే ఇప్పటికీ ఒక్కటి కూడా ఈయన వచ్చింది అమల్లోకి రాలే. ఎస్సీల విషయంలో చెప్తున్నా. అంటే కొంచెం ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వము ఎస్సీల మీద కూడా అంటే ఎస్సీలు అంటే కొంచెం పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు. ఇప్పుడున్న జనాభాలో మొత్తం మీద ఎస్సీలు అంటే పేద ప్రజలు ఎక్కువగా ఉంటారు. అటువంటి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని కొంచెం వాళ్ళకు ఇంకా ముందుకు అంటే కొంచెం అభివృద్ధిలోకి తేవాలనే ఉద్దేశం మీద కొంచెం వాళ్ళకు ఎక్కువ బెనిఫిట్ చేయాలని చెప్పి నేను ఈ ప్రభుత్వాన్ని కొంచెం కోరుతున్నాను. స్థానిక ఎన్నికల్లో మీరు మరలా పోటీ చేస్తారా? ఇంతకుముందు కూడా 2 సార్లు అవకాశం ఇచ్చారు జనాలు నాకు. అంటే 3వసారి ఉందాం అనుకున్నా నేను. అంటే ఇంతకుముందు 2013లో ఇక అప్పుడు 19లో మున్సిపల్లో జరిగినప్పుడు ఇక మా ఉన్న పిల్లలు ఏం చేశారంటే ఇక ఎప్పటికీ మీకు ఒక్కడికే ఉంటే బాగుంటుంది, మాకు కూడా అవకాశం ఏంటంటే నేను వాళ్ళకి చెప్పినాను ఆల్రెడీ ఊరందరి మధ్యలోనే సమక్షంలోనే మీరు ఎవరో ఒకరు ఉండురి మంచిగా బాగుపడురి అంటే వాళ్ళు కొంచెం ఇక వేరే రకంగా ఇక 2-3 పోటీ చేసి వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం కూడా వాళ్ళు చేజార్చుకోరు ఆల్రెడీ. ఈసారి వస్తే కూడా వాళ్ళ దాంట్లో కూడా ఒకరినే నిలబెడదామని మా ఆశ సారిగా. అంటే వాళ్ళకు 2-3 కూడా ప్రయత్నం చేస్తారు. ఇక వాళ్ళని నచ్చజెప్పి ఏదో ఒక రకంగా ఒకరినే నిలబెట్టి వాళ్ళకి కూడా ఒక అవకాశం కల్పించి వాళ్ళని కూడా ముందుకు తీసుకెళ్దామని ఆలోచన. మీ పదవీ కాలంలో మీరు చేసిన అభివృద్ధి ప్రజలకు అందించిన సహకారం ఎలాంటిది? నేను 2006లో ఉప సర్పంచ్గా ఉంటే ఆ టైంలో అయితే అంత ప్రభుత్వం ద్వారా పేదలకు అంత సడన్గా స్కీములు ఏం లేకుండే. వాళ్ళకి ప్రాబ్లాలు ఏమున్నా కానీ కూడా వాళ్ళ వెంబడి పోయి వాళ్ళ ప్రాబ్లాలు సాల్వ్ చేసేవాళ్ళము. 2014 తర్వాత ఎంపీటీసీగా ఉన్నా. అప్పటి నుంచి కూడా నేను సీఎం రిలీఫ్ ఫండ్ అట్లాంటి 2024 వరకు కనీసం 94 మందికి ఇప్పించిన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా.
ఇక ఆ తర్వాత కొంతమంది మా విలేజ్లో రైతులు కూడా ఆ టైంలో చనిపోయిన ఉంటారు. ఒక 6 మందికి అయితే కంపల్సరీ రైతు బీమా, అది కూడా కుటుంబానికి 5 లక్షలు. ఆ రకంగా కూడా ఇప్పించినాం. కొంతమంది ఇక 2021లో కూడా ఏదో వ్యాధి వచ్చే అటువంటి దాంట్లో కూడా కొంచెం సిఆర్ రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఒకరికొకరికి 2.5-3 లక్షల దాకా కూడా ఇప్పించినాం. అటువంటి వాళ్ళకి పింఛన్ల ద్వారా అయితే 80 మందికి రాపించినాం. మేము ఉన్నప్పుడు ఎంపీటీసీగా ఉన్నప్పుడు 54 మందికి వచ్చినాయి ఆ టైంలో పింఛన్ల ద్వారా కూడా. ఇక భర్త చనిపోయిన వాళ్ళు కూడా అటువంటి వాళ్ళు కూడా ఉంటారు. అటువంటి వాళ్ళకు కూడా ఏదన్నా ఇక పింఛన్ల ద్వారా ఎంబడే వాళ్ళకు తెలియకున్నా కానీ కూడా ఇక మీకు పింఛన్ వచ్చే అవకాశం ఉంటుందమ్మా, కనీసం మీకు కొంచెమన్నా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశం మీద అటువంటి వాళ్ళకు కూడా చాలామందికి మన ఊళ్ళో ఇప్పించినాం. ఇక మనం చేసినటువంటి పనులు అటువంటి మెయిన్. ఇప్పటికి కూడా నేను పేద ప్రజలకు ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కానీ కూడా వాళ్ళు వచ్చి అడిగారు అనుకో, కంపల్సరీ వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయ్యేంత వరకు వాళ్ళు ఎంబడి ఉండి వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేద్దామని నా మనసులో నా అభిప్రాయం. ఇప్పటికి కూడా నేను పేదలకు సేవ చేయాలని నిర్ణయించుకున్నా నా జీవితం ఉన్న రోజులు కూడా. మెయిన్ ఇక నేను చేసినటువంటి పనులు అయితే అవి మెయిన్. నేను ఉన్నప్పుడైతే 94 మందికి పింఛని, 80 మందికి పింఛన్ రాసినాము, 56 మందికి వచ్చింది ఆల్రెడీ. అది థ్యాంక్ యూ. ఓకే, నమస్తే.